ఇప్పుడు నేను అంత సేమే వేసిన, కానీ ఇక్కడ ఇంకా సరిపోలే, ఇంకొంచెం తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మ్యాచ్ దీనికి దీనికి తేడా మొత్తం జస్ట్ ఈవెన్గా ఉంది. నెక్స్ట్ ఏంటి, వెక్టర్ అయిపోయింది, కన్సీలర్ అయిపోయింది, ఫౌండేషన్. టైం లేనప్పుడు డైరెక్ట్ ఫౌండేషన్ వేసుకొని ఇప్పుడు చెప్తున్నా కదా. ఇప్పుడు అందుకే హాఫ్ వరకు సగం మొత్తం ప్రాసెస్ చెప్తా. ఇటు సైడ్ మొత్తం నేను రెగ్యులర్గా చేసుకునే చెప్తా. వాటి నుంచి తీసుకోవాలి. ప్లేట్ పైన వేసుకొని బ్రష్ ఉంటుంది, బ్లెండర్ ఉంటుంది, ప్లస్ ఇది కూడా ఈవెన్గా వస్తుంది. మంచిగా ఫినిషింగ్ మాత్రం ఫ్లాలెస్ ఉంటుంది. మోడల్ మీద చేసుకున్నప్పుడు ఓకే, ఫ్రీగా ఉంటాం కాబట్టి కొంచెం తీసుకొని ప్రోడక్ట్ వేస్ట్ కాకుండా చేసుకుంటాం. మనకు చాలా కాస్ట్లీ తెలుసు, ప్రతిదీ కాస్ట్లీయే మనకి. సో మనం ఎంత పడుతుంది, ఎన్ని డ్రాప్స్ అయితే సరిపోతే మనం ఇప్పుడు ఏంటంటే లైక్ తినుంది, దీనికి పిగ్మెంటేషన్ కొంచెం ఉంది, నీకు కొంచెమే ఉంది. ఇప్పుడు నీకు నార్మల్గా నీ ఫేస్ అంతా ఈవెన్గానే ఉంది, కాకపోతే నీ నెక్ మొత్తం డార్క్ ఉంది, నీకు చాలా ఫౌండేషన్ పడుతుంది. దీనికి నార్మల్గా ఫేస్ డార్క్ సర్కిల్స్ అవన్నీ కవర్ చేస్తే సరిపోయింది ఇది, బట్ నీకు ఇది సరిపోదు. సో ఇప్పుడు మనం పిగ్మెంటేషన్కి ఎంత యూజ్ చేసుకోవాలి, నెక్ పిగ్మెంటేషన్ ఉందా, కొంతమందికి ఇప్పుడు ఇక్కడ పింపుల్స్ వస్తాయి, ఇక్కడ కూడా చాలా స్పాట్స్ ఉంటాయి, అవిటిని కూడా మనం కవర్ చేయాలి. కవర్ చేసే టైంలో ఇదే ఫౌండేషన్ యూజ్ చేసుకుంటాం కదా, లేదు అంటే ఇంకొంచెం డార్క్ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఉంది. ఓకే తీసుకుంటాం, డైరెక్ట్ చేసుకుంటాం, మిక్స్ చేసుకుంటాం. లేదు డబుల్ షేడ్ మిక్స్ చేయాల్సిన టైంలో ఈవెన్గా మిక్స్ అవుతుందా, కాదు. సో ఒకటేసారి కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకుంటే సరిపోయింది. చేసిన ఇక్కడ చేయాలి అనిపిస్తాను, ఇక్కడ కరెక్ట్గా చేసుకుంటాం. ఐబేస్ కొంచెంసేపు తీసుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకోండి, మళ్ళీ పక్కన పెట్టుకోండి, మళ్ళీ ఏంటి మాయిశ్చరైజర్ తీసుకోండి, ప్రైమర్ తీసుకోండి, సీరం తీసుకోండి. డబుల్ ప్రాసెస్ కంటే సింగిల్గా చేసుకుంటే అయిపోతుంది. అంతే టైం ఉండదు, మనకి ఒకరి హెల్ప్ ఉండదు. నేనైతే ఇంతవరకు ఒక బ్రైడ్కి ఇంతవరకు ఎవరి హెల్ప్ తీసుకోండి, నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. హెయిర్ అయినా, శారీ అయినా, మేకప్ అయినా ఖచ్చితంగా 2 hours కంటే ఎక్కువ ఎప్పుడు తీసుకోండి. స్టార్టింగ్లో తీసుకున్న 3 hours, వస్తుంటే 1.5 hour, 1 hour 45 minutes అంతకంటే ఎక్కువ తీసుకుంటాం. మనమే అన్నీ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇదే. ఫస్ట్ ఐ మేకప్ చేసుకున్న తర్వాత మొత్తం స్కిన్ ప్రిపరేషన్ అయిన తర్వాత, ఫస్ట్ స్కిన్ ప్రిపరేషన్, తర్వాత ఐ మేకప్, తర్వాత ఫౌండేషన్, ఫేస్ మేకప్, తర్వాత లిప్ మేకప్, ఇవి చేసుకొని ఫిక్సింగ్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికంటే ఇప్పుడు మనం వెంటనే ప్రిపరేషన్ చేసుకుంటాం, ఇవి చేసుకుంటాం, వీటితో పాటు ఇవి చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ కాసేపు అవి తీసుకొని పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్ కంటే నాకు ఇంకా డార్క్ అనిపిస్తుంది. ఇక్కడ అక్కడ ఎందుకు డాక్తుంది, నేను కరెక్ట్గా యూజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు నల్లగా ఉన్నలకు ఇక్కడ మొత్తం అదే వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను, అంతమంది ఎక్కువ యూజ్ చేయదు. మనం ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుకోవాలని నీకు ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దు. పక్కన వేసినామనుకో ఇది అది ఈక్వల్ అవుతుంది, స్కిన్ టోన్ మారిపోతుంది, స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యి ఏదైనా. ఇప్పుడు దగ్గర ప్లేస్ చూస్తుంది, సేమ్ అదే ప్రాసెస్ పెట్టుకోండి. ఇక్కడ ఉందండి, ఇక్కడ మాత్రం ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గరనే పెట్టినా, బట్ ఇక్కడ మొత్తం నార్మల్ చేసిన. ఇక్కడ నాకు స్పాట్ ఉంది కాబట్టి ఈ స్పాట్ని మాత్రమే ఎక్కువ వేసిన, తక్కువ ఉన్న కాడ తక్కువ తీసుకోండి, లేని కాడ మొత్తమే తీసుకోండి. అట్లా ఏ ప్రాబ్లంకి ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఎల్లో ఉందనుకోండి, సపోజ్ వేయచ్చు, పింపుల్ రెడ్ ఉంటుంది కదా, రెడ్ పింపుల్కి మళ్ళీ మార్క్స్కి కాదు, రెడ్ పింపుల్కి మాత్రమే రెడ్ ప్లేస్ ఏది ఉంటుందో అక్కడ వేసుకోవచ్చు. కరెక్ట్గా యూజ్ చేయాలి. అక్కడ కూడా ఎక్కడ డార్క్ కనిపిస్తే అక్కడ నేను ఈ ఫౌండేషన్ వేస్తే ఈక్వల్ అయిపోయింది.
ఇక్కడ వేయలేదు కాబట్టి ఇది ఇక్కడ వైట్ వైట్గా కనిపిస్తుంది. అది న్యాచురల్ ఉంటుంది. ఫౌండేషన్ ఇక్కడ ఏదో ఆగిపోయినట్టు అట్లా. ఇప్పుడు కొంతమంది స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. కస్టమర్ ఏమంటారు, నాకు గ్లాసీ మేకప్ లైట్ మేకప్ ఇవన్నీ పెట్టుకొని అవి రావాలంటే రావు. ఇదన్నీ ఉండాలి, అదన్నీ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కవర్ చేయాలంటే కవర్ అవ్వదు కదా. నేను లైట్ మేకప్ ఉండడం అయితే మాకు అట్లా ఎవరు చేయలేదు. ఎంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయినా చేయలేదు. నీకు ఇప్పుడు కవర్ చేయాలి. ఇప్పుడు ఇది కనిపించొద్దనంటే ఏదో ఒకటి చేస్తేనే కదా కవర్ అయ్యేది. నీకు ఈవెన్ ఉన్నప్పుడే చేయగలను. ఈవెన్ లేకపోతే ఖచ్చితంగా ప్యాచ్ వర్క్ లాగా చేయాలి. మాకు కావాలి అంటే కుదరదు. నేనే కాదు, ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు మనం ఈ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఫుల్ ప్రోడక్ట్ తీసుకుంటాం. అంటే హెవీ ప్రోడక్ట్ తీసుకుంటా పౌడర్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఫౌండేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన ఛానల్ చూపించినట్టు ఎంత హెవీగా ఉందా ఫౌండేషన్, అంత ఫౌండేషన్ వేస్తేనే అంత ఏంటి గ్లాస్ లుక్ ప్లస్ హెచ్డి లుక్ కనిపిస్తుంది. మనం న్యాచురల్ లుక్ కావాలి అంటే న్యాచురల్గానే ఉండాలి. మంచి ఫ్లాలెస్ మేకప్ కావాలి, నాకు స్పాట్స్ ఉండొద్దు, అంత ఈవెంట్ ఉండాలి అంటే ఈ మేకప్ ధరించాలి. ఇది కావాలి అది కావాలి అంటే కుదరదు. అసలు ఎవరు వేయలేరు. ఏ మేకప్ ఆర్టిస్ట్ అయినా ఈ స్పాట్స్ ఇవన్నీ కవర్ చేయకుండా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అడుగుతారు. నార్మల్ వాళ్ళు పెద్దగా ఏమి అడగదు, కానీ పిగ్మెంటేషన్ వాళ్ళతోటే మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈవెన్ ప్లస్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ పింపుల్స్ కనిపించదు అంటారు. మనమైతే చెక్ వేయలేము, జస్ట్ కవర్ చేస్తాం అంతే. ఈ వీటితో కవర్ చేసేసి మేకప్ చేస్తాం. అది బయటకు చూడడానికి వేరేనే కనిపిస్తుంది. వాళ్ళకి జస్ట్ ఫోటోకి మాత్రమే మంచి లుక్ ఇస్తాం. బయటకు చూడడానికి ఇప్పుడు చూడండి, నేను బయట మీరు దగ్గర నుంచి చూసుకోగలంతా అంత అయిపోయాక ఫోటో వీడియోలో చూడండి నేను వేరే కనిపిస్తాను. మనం జస్ట్ ఫోటో ఫ్రేమ్ కోసం వాళ్ళ లైఫ్ టైం మెమరీస్ కోసం మాత్రమే ఇది ఇస్తాం. దగ్గర నుంచి చూస్తే ఏ మేకప్ అయినా మీకు కొన్ని వీడియోస్ ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇప్పటి నుంచి చూడండి, మీకు రెగ్యులర్గా అవే వస్తాయి. ఇన్స్టాలో యూట్యూబ్లో
కన్సీల్ కూడా బెండింగ్ చేయాలి, డ్రాగ్ చేయొద్దు. బ్రష్తో అయినా బ్లెండర్తో అయినా మనం జస్ట్ ప్రెస్సింగ్. బ్లెండింగ్ అంటే ప్రెస్సింగ్. ఎంత తొందరగా వేసుకుంటే అంత తొందరగా ఈ వెక్స్ తీసుకోవాలి. తెలియదు, అది వాళ్ళకి తెలియదు. మన తప్పు కాదు, అది మన ప్రాసెసే అది. ఇంకా నిజం చెప్పాలంటే అందరికంటే తక్కువ ప్రోడక్ట్ యూజ్ చేసేది నేనే. నేను మస్తు తక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు లైట్గా ఉంది మేకప్. ఇది ఏంటంటే కొంచెం డార్క్ ఉంది, ఇది కొంచెం ఫేర్ ఉంది. ఎందుకు ఫేర్ ఉందంటే నేను కరెక్ట్గా కవర్ చేసి వేసిన. నా యాక్చువల్ టోన్ ఉంది ఇటు దాన్ని డార్క్ సర్కిల్ డార్క్ దాంతో కవర్ చేసుకున్నాను. జస్ట్ తొందరగా డార్క్ వర్క్ లాగా డార్కే యూజ్ చేసిన. ఇటు కవర్ చేసి చేసిన కాబట్టి ఇటు ఎక్కువ మంచిగా కనిపిస్తుంది ఫోటోలో. ఇవ్వండి ప్లస్ ఈ మేకప్ అయిపోయినాక కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతుంది, నేనేం ఇట్లా ఉన్నాను. ఎందుకంటే ఐ మేకప్ చేయకుండా ఫేస్ మేకప్ చేయకుండా వాళ్ళు మంచిగా కనిపించారు. చూడండి ఏది వేసాడు. ఇంకొక ఫేర్ టోన్, ఫస్ట్ న్యాచురల్ టోన్ వేయాలి, వేసిన తర్వాత మళ్ళీ ఫేర్ టోన్ వేయాలి. డబుల్ లేయర్ అన్నట్టు, సింగిల్ లేయర్తో అవ్వదు. ఇప్పుడు కొంతమందికి మీరు చూడండి, ఇంకా మూవీ డీజే టీల్ వాడు ఇంకొక మూవీ ఇట్లాంటి ముట్టుకోకదాన్ని ప్యాచ్ వర్క్ వేయలేక చచ్చిపోయాడు అంటాడు. లేయర్స్ ఉంటా ఉంటాయి వాళ్ళు. ఓకే నేను ఏదో మీకు పెట్టిన అనుకుంటాడు కదా, వీళ్ళకి పెట్టిన ఒకటి. నేను యాక్చువల్గా మేకప్ ఆమె ఫుల్ డార్క్ ఉంటుంది, మొత్తం తెల్లగా అవుతుంది. ఆమె రిమూవ్ చేస్తూ ఉంటుంది మేకప్. ఇట్లా అంటే ఇట్లా వస్తుంది లాస్ట్. ఆమెని నవ్వుకుంటుంది, ఇంత గొర్ర ఇట్లా తీస్తూ ఉంటుంది. మనకి డార్క్ టోన్ వాళ్ళని ఫేర్గా చూపించాలనుకుంటే డబుల్ లేయర్ అవ్వచ్చు, ట్రిపుల్ లేయర్ అవ్వచ్చు. కనిపిస్తుంది ప్రొడక్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. మనం ఏంటంటే బ్లాక్ ఉందా లేకపోతే వైట్ ఉందా, వాళ్ళు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా, హెయిర్ ఎట్లుంది, ఇవి మాత్రమే కవర్ చేస్తారు. అంటే ఉన్నదే వస్తుంది మేడం అని చెప్పాడు వాడు. ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ని ఇది సన్నం రావాలి, ముక్కేందుకు ఇట్లు ఉంది, నా పొట్టేందుకు ఇట్లు ఉంది, నేను 10 years బ్యాక్ పోవాలి కదా. మనం ఏం చేయలేం, పర్సన్ ఎట్లుంటే అట్లనే వస్తుంది. కానీ మనం కొత్తగా యాడ్ చేయాలంటే ప్లాస్టర్ చేయాలి, అది కూడా ఉంటుంది. నేను ఆర్టిస్ట్ మేకప్ చేసిన కదా, అట్లా కూడా కవర్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ వర్క్ అంతా ఆర్ట్ వర్క్ అవుతుంది, ఆర్ట్ అవుతుంది. మనం మేకప్ చేస్తున్నాం కానీ ఆర్ట్ చేస్తలేము కదా. అదొక లైక్ ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ చేయలేము అని. నేను ఇప్పుడు అక్కడ చేసేంత వరకు చేస్తాం కానీ మొత్తం తీసేయలేము మనం. ఇవి వాళ్ళు అడిగినప్పుడు టెన్షన్ పడకుండా ఇట్లనే ఉంటుంది మేడం, మీ ప్రాసెస్ ఇంతే, మీ స్కిన్ ఇంతే ఉంది, మేము ఇంతే ఇస్తాం. లేదు మాకు కావాలంటే అట్లా రాదు, ఎక్కడైనా ఇంత ఉంటుందని చెప్పాలి. అర్థం చేసుకోండి. ఫస్టే మనం క్లయింట్తో మాట్లాడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అన్నలు మాట్లాడతారు, తమ్ముళ్ళు మాట్లాడతారు, పిన్నులు మాట్లాడతారు.